ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఛానల్కి ఇట్లాంటి సబ్స్క్రైబ్ ఇంట్రో చేసుకోవడం వల్ల మీ ఛానల్కి ఎంగేజ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూసే వాళ్ళకి మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి చిరాకు వస్తుంది. అట్లా కాకుండా ఇట్లాంటి ఒక ఇంట్రో చేసుకుని మధ్యలో మన వీడియో మధ్యలో యాడ్ చేయడం వల్ల చేసుకోవాలనుకుంటే వాళ్ళే మొదలు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకుంటే వాళ్ళ ఇష్టం అనమాట. బట్ ఇట్లా చేసుకొని పెట్టడం వల్ల మన ఛానల్ కొంచెం అఫీషియల్ కనబడుతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది స్క్రీన్ ఎట్లా చేయాలో స్క్రీన్ రికార్డింగ్ వేసి చూపిస్తా. మీకు అవసరం అనుకుంటే చూడండి, అవసరం లేదు బ్రో మాకు అనిపిస్తే మీరు వీడియో ఎక్కడి నుంచి స్టాప్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. బట్ కొత్త యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం అని నేను చెప్పి సజెషన్ చేస్తున్నా, తర్వాత అది మీ ఇష్టం. మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ వేసి చూపిస్తా. ఇంకోటి వచ్చేసి దీనికి సంబంధించిన గ్రీన్ స్క్రీన్ ఇంట్రో లోగో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఎడిటింగ్ చేసి చూపిస్తే కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసిన దీనికి సంబంధించి మీకు ఒక యాప్ అవసరం పడుతుందండి. యాప్ వచ్చేసి VN అంటారు, మీకు ప్లేస్టోర్లో ఉంటుంది. దాంట్లో వాటర్ మార్క్ కూడా ఏముండదు. ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్న VN యాప్ అంటారు, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందా, ప్లస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కత్తెర ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ డౌన్లోడ్ చేసుకొని చెప్పిన కదా, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో, ఇది డౌన్లోడ్ చేసుకున్నా కదా, సో దీన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ ఉందా, ఇక్కడ నెక్స్ట్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇంపోర్ట్ అయితే యాప్లోకి. సో చూసుకోండి, ఇది అదే అనమాట మీకు కింద ఇచ్చిన లింకు. చూసిర్రా, ఇది అదే. ఇప్పుడు మనం దీన్ని మనం ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకోండి, ఇక్కడ మీరు మీ 2 ఫింగర్స్తోని అటు ఇటు జరపాల్సి ఉంటుంది జస్ట్. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లే ఉంది చూసారా, ఇక్కడ రౌండ్ సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ప్లే అవుతుంది కదా. సో మనం ఇట్లా 2 ఫింగర్స్ని బట్టి జరుపుతుంటాం కదా, జరిపినప్పుడు ఇప్పుడు అది మొత్తం క్లోజ్ ఉంది కదా, ఇట్లా ఇటు బార్ని ఫింగర్స్ అటు ఇటు జరపాలా. జరిపినప్పుడు అది ఇట్లా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయినప్పుడు మనకి ఈ మధ్యలో చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, చూసారా, అంటే ఇక్కడ లోగో రావాలా, ఇక్కడ ఫోటో రావాలా, ఇక్కడ ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉంది. సో ఈ గ్యాప్ ఏదైతే ఇచ్చారు ఇక్కడ మనకు ఛానల్ నేమ్ రావాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ముందుకు జరిపి ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టుకో, అంటే ఎటు క్లోజ్ ఉంది కదా, ఇక్కడ పెట్టుకుంటే సో మొత్తం ఓపెన్ అయిపోయింది చూసారా. సో ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాప్లో పేరు రావాలి కాబట్టి ఇక్కడ మా టెక్స్ట్ని చూసారా, ఈ టెక్స్ట్లోకి వెళ్ళేసి సో ఇక్కడ టెక్స్ట్ ఉందా, దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనం ఒక ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకొని, అంటే టచ్ చేసి సరిపోతుంది. టచ్ చేసి స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు మన కీబోర్డ్ ఓపెన్ అయిపోతుంది. సో మన ఛానల్ని ఇక్కడ పెట్టుకోవాలా. ఏముంది, మహేష్ దమ్మాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ మార్క్ ఉందా, రైట్ మార్క్ ఇచ్చేసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 2 ఫింగర్స్ బట్టి ఏదో టైప్ చేసినామో 2 ఫింగర్స్ని బట్టి మాత్రమే జాగ్రత్తగా అంటే 2 ఫింగర్స్ బట్టి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో చూసుకోండి, ఇప్పుడు నేను 2 ఫింగర్స్ని బట్టి దగ్గరికి జరుపుతున్నది, ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మనకు కలర్ కనిపించట్లేదు కాబట్టి సో కింద ఇక్కడ కలర్స్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేసి మీ ఇష్టం, మీరు ఏదైనా కలర్ పెట్టుకోండి. నేను ఒక రెడ్ పెడుతున్నా మీకు అర్థం కావడానికి. రెడ్ అన్న బ్లాక్ కూడా పెడతా, బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కదా, ఇక్కడ బ్లాక్ మంచిగా కనిపిస్తుంది అనమాట. సో చూసారా, బాగుంది. ఓకే, మీరు ఇక్కడ చాలా ఫాంట్స్ ఉన్నాయి, ఏదైనా మార్చుకోవాలనిపిస్తే మీరు మార్చుకోండి, అది మీ ఇష్టం, నేను కాదని అంటలే. ఓకేనా? రైట్ వచ్చేసిందా. సో ఇక్కడ రైట్ మార్క్ ఉందా, మళ్ళీ రైట్ మార్క్ టిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇదైతే టెక్స్ట్ అని చూస్తారా, దీన్ని ఇక్కడ లాస్ట్ వరకు డ్రాగ్ చేయాలి. ఎక్కడ వరకు, ఈ లాస్ట్ వరకు రావాలా. జస్ట్ ఫింగర్స్ని బట్టి మాత్రమే ఇట్లా డ్రాగ్ చేసుకుంటే వచ్చేస్తుంది. చూసారా, వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. రైట్, చూసారా, కరెక్ట్ మధ్యలో మన ఛానల్ నేమ్ వచ్చేసింది. చూసారా ఎంత అఫీషియల్గా కనిపిస్తుంది, అవి చూసుకోండి. ఓకేనా? మధ్యలో పేరు వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనకి ఏముంది, నెక్స్ట్ మనకి ఏం కావాలా, ఇక్కడ మన ప్రొఫైల్ ఫోటో కావాలా. ఓకేనా? సో ఇక్కడ ఫోటో రావాలంటే ఏం చేస్తారంటే ఇక్కడ మన మీడియా ఉంది చూసారు, ఇక్కడ ప్లస్ అని దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మీడియా మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఒక ఫోటో రెడీ చేసి పెట్టుకున్నా, మీరు ఒక ఫోటో రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ నా ఫోటో ఉందా, దీని మీద క్లిక్ చేసేసిన చూసారా, చాలా పెద్దగా వస్తుంది కదా. మళ్ళీ సేమ్ 2 ఫింగర్స్ని బట్టి చిన్నగా చేసుకోవాలి. ఇట్లా చిన్నగా చేసుకొని మీకు ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ పోయి అక్కడ పెట్టుకోవడమే, అంతే, సింపుల్. ఇంకొంచెం పెద్ద ఉంది, ఇది చిన్నగా చేస్తున్నా. రైట్, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎట్లా వచ్చిందో. ఓకేనా? రైట్, చూసారా, ఆల్మోస్ట్ కరెక్ట్గానే ఉంది అంతా, కానీ పేరు కొంచెం ఇటు జరిగింది. సో కొంచెం పేరు నేమ్, ఛానల్ నేమ్ ఇటు జరిపేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది చూసారా, ఇగో ఆ రౌండ్ సర్కిల్ ఉందా, ఆ రౌండ్ సర్కిల్లో మనం లోగో రావాలా.
మీరు మీ ఫోటో మంచిగా డిజైన్ చేసుకోండి, ఓకేనా. సో వచ్చేసింది. ఇప్పుడు చూసుకోండి, ఒకసారి ప్లే చేద్దాం మనం. ప్లే చేయడం అంటే ఏం లేదు, ఇక్కడ ప్లే ఉంది ఆప్షన్, ఇదే మధ్యలోది నొక్కితే వచ్చేస్తుంది అనమాట. సో చూసారా, మంచిగా వస్తుంది కదా. రైట్, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది కిందది ఫోటోకి సంబంధించింది కాబట్టి మళ్ళీ సేమ్ దీని మీద ప్రెస్ చేసి దీన్ని లాస్ట్ వరకు ఇట్లా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసేసి రైట్, చూసారా, వావ్ బాగుంది కదా. సో ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు విఎన్ యాప్ అంటే విఎన్ యాపే కాదు, మీరు కైన్ మాస్టర్ కానీ లేక మొన్న కొత్త వీడియో రిలీజ్ చేసిన వైటిష్ క్రియేట్ యాప్ అని, అందులో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఛానల్కి మంచి లుక్ వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇట్లా చేసుకున్న తర్వాత సింపుల్ ఏం లేదు, మళ్ళీ పైన ఎక్స్పోర్ట్ అని చూసారా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దీన్ని మనం వీడియో మధ్యలో ఎట్లా పెట్టాలో ఇప్పుడు చెప్తా చూడండి. ఎక్స్పోర్ట్ అయిపోయిందా, రైట్, ఎక్స్పోర్ట్ అయిపోయింది. పైన డన్ అని చూసారా, దాన్ని మీరు క్లిక్ చేసేయండి. రైట్ అయిపోయిందా. మళ్ళీ ఇందులోనే చూపిస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మనం జస్ట్ ఇంట్రో రెడీ చేసినాం. ఈ ఇంట్రో మనం వీడియో మధ్యలో ఎట్లా వాడాలి ఇప్పుడు చూపిస్తాం, ఓకేనా. ఇదే యాప్లో చూపిస్తున్నా, మీరు వేరే ఏ యాప్లో అయినా సెర్చ్ చేసుకోవచ్చు, సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సో చూసారా, ప్లస్ ఉందా, ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ తీసుకోవాలా, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి, సో మీరు ఏదైతే వీడియో చేస్తారో రెడీ చేస్తారో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలా. నేను మాత్రం మీకు ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను ఏదైనా ఒకటి, ఓకేనా. ఇక్కడ ఫోటో ఉందా, ఫోటో తీసుకుంటా, అంటే ఎగ్జాంపుల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వీడియో అనుకుంటారో ఆ వీడియో తీసుకోండి. ఆ వీడియో తీసుకున్న తర్వాత ఇట్లా ఉందా చూసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం లెంత్ ఎక్కువ చేస్తా, రైట్ చేసేసిన. 2 ఫింగర్స్ బట్టి జరిపితే అదే వచ్చేస్తే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ అని చూస్తారా, ఇక్కడ ప్లస్ మీడియా ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసి, అంటే ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మనం రెడీ చేసిన ఇంట్రో ఏదైతే ఉందో ఇది ఉంది కదా, రైట్, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, చూసుకోండి, ఇగో ప్లే చేసి చూపిస్తున్నా ఒకసారి. వచ్చేసిందా, వచ్చింది. ఇప్పుడు మనం దీనిలో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలి, అంతేనా. సో ఏం చేస్తారు, దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద అన్ని సెలెక్ట్ అయినా చూస్తారా, అటు ఇటు జరుపుతున్నా చూసుకోండి. ఇందులో గ్రీన్ స్క్రీన్ ఒకటి ఉంటుంది చూడండి, క్రోమా అని ఉంటుంది, క్రోమా ఉంటుంది, చూసి క్రోమా ఉంది ఇక్కడ, మనిషి అవతారం లెక్క. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఈ డ్రా చేసుకుంటే మీకు అయిపోతుంది. ఒక్కసారి ఈ రౌండ్ షేప్ ఉందా, ఇట్లా సర్కిల్ లెక్క, ఇది చూసారా, రైట్ అయిపోయింది, పక్క జరిగిపోయింది చూసారా. వెంటనే జస్ట్ అక్కడ టచ్ చేసిన అంతే జరిగిపోయింది. ఇక్కడ రైట్ మార్క్ ఉందా, రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూడండి, అవి చూసారా ఎంత బాగా వచ్చింది. మళ్ళీ కావాలంటే దాని మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి దీన్ని మీరు జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, పెద్దగా చిన్నగా ఎట్లన్నా వేసుకోవచ్చు. నేను డ్రాగ్ చేసి కిందికి పెడుతున్నా, ఒక్కసారి చూద్దాం ప్లే చేసి. వావ్, మహేష్ దమ్మాయి చూసారా. సో వచ్చిందా. సో ఇట్లా ఈ ఇంట్రో మీరు చేసే వీడియోలో అప్లోడ్ చేసే ముందు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడక్కడ ఒక 2-3 ఎక్కువ టైమ్స్ పెట్టకండి, జస్ట్ ఒక 2-3 టైమ్స్ పెట్టుకోండి సరిపోతుంది, ఓకేనా. సో మళ్ళీ సేమ్ దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలా, ఎక్స్పోర్ట్ చేస్తే గ్యాలరీలో పడుతుంది, అంతే సింపుల్ అనమాట, ఓకేనా. సో ఏదైతే వీడియో మీరు ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేయాలనుకుంటారో ఆ వీడియోకి ఈ ఇంట్రో యాడ్ చేయండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, అది మరి వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కొత్త వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేడీస్ అండ్ జెంట్స్, మీరు కనుక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా మన ఛానల్ మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. కంపల్సరీ మన ఛానల్లో ఉన్న వీడియోలు మీకు ఉపయోగపడతాయి, మీకు ఒక ఐడియా వస్తుంది మీ ఛానల్ బిల్డ్ చేసుకోవడం కోసం. సో ఫ్రెండ్స్, అది మరి ఉంటాను, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి. బాయ్ 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 బాయ్. చెమటలు బాగా వస్తున్నాయి.